ఇదిగో ముడి బియ్యం ప్రసాద్ గారికి భోజనం ముడి బియ్యం రెడీ చేస్తున్నాము. ఆ తర్వాత పప్పు, ఇది పెసరపప్పు కలిపింది అనమాట. పప్పు లైట్గా. ఇదిగో బీరకాయ లైట్గా కారం వేసి బీరకాయ టమాటా వేసింది. బీరకాయ ఇంకో బీరకాయలోనే పీసు పదార్థం అనమాట వచ్చింది. ఇదిగో శామంతంప, ఇదిగో సాంబార్ వెరైటీగా చేశారు అన్నమాట. ఎన్ని వెరైటీస్ స్వీట్స్. అదేంటి ఇది చట్నీ దోసకాయ చట్నీ కొత్తగా అన్నీ చేశారనమాట. చేసింది ప్రసాద్ గారితో తినడానికి ప్రిపేర్ అయ్యాం. ఆయన వచ్చి లేచి ఉన్నాడు. మనం తింటాం. నువ్వు తింటామా? రామ్ సార్ లైట్ తీసుకున్నారండి. కూర్చొని 2 నిమిషాలు చెప్పు. ఇది ఒకటి గురుగారు పెడతా. గురుగారు అన్నాడు సిస్టమేటిక్ తినాలి. ఉంది మొన్నంతా సార్ వస్తాగా రాలేదు, మరి వస్తారా రాలేదు, మేము కష్టపడి ఉండే ఉంటుంది. లేదు రాకుండా ఎట్లుంటాము. రావాల్సింది కడుక్కోకపోయినా పర్వాలే. ఇది కడుక్కోండి. చూసినామా, మనం కలిసినామా ఎప్పుడన్నా? కలవలేదా? రండి. ఇద్దరు ఐటీ గీట్ అంతా మీరు వీకెండ్ చిన్నగా చేసి చేయి నరికి ఇంకా వేసుకుంటాను. మీరు వండితే తినకుండా అదే పనికి వస్తానని కాసుకొని ఉన్నాము. తినము ఎప్పుడెప్పుడు తిందామా అని. అదే మా కిరణ్ అనుకుంటా ఉంటాడు, ఈ అబ్బాయి వీడితో పోతే తిండి పెట్టడు, ఏం పెట్టడు. ఆ అమ్మాయి అరగంట అని చెప్పి 1.5 గంట చేసింది. కూర్చొని ఏదో రాసుకొని కూర్చొని నువ్వు తిన, మనం వడించుకుందాం. వడించుకుందాం తిను. బాగుంది. కొంచెం అన్ని రకాలు అదృష్టం. కొంచెం టేస్ట్ చేయండి. నిదానంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఏంటి గురు ఎట్లా ప్రోగ్రాలు ఎట్లా మీరేంటి? అదే యుగాండది బాగా నడుస్తుంది, బెంగళూరుది బాగా నడుస్తుంది. మొదలు పెట్టినాం. గుడ్. బీదర్ దగ్గర హైవే నుంచి 2 నిమిషాలు పోవచ్చు. రోడ్డు బాగుంది. చెరువు పక్కనే పెద్ద అడవి. అక్కడ 18 రకాలు చూసుకొని కొంతమంది పెద్ద వాళ్ళు అంటే 2 IAS ఆఫీసర్లు అందరూ రిటైర్ అయ్యేటప్పటికి అక్కడ మంచిగా కమ్యూనిటీ బిల్డ్ కావాలా అని తీసుకున్నారు. జీవితాన్ని అంతా చూసి ఇది కాదు సిస్టమ్ అని చిట్టుకుప్ప రాజు గారు గుంటూరు వాళ్ళది. ఆయన అక్కడ ఉంటూ బుద్ధిజము వాటి మీద బుక్స్ అన్ని పెట్టి స్టడీ చేయడము. అక్కడ బసవేశ్వర గారు ఉంటారు కదా, ఆయన ప్రిన్సిపల్ మీద 700 కోట్లతో గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు పెద్ద బసవ మంటపాన్ని కడతా ఉంటారు. దాంట్లో ఎట్లా అంటే మనం ఏ పని చేస్తే మన మైండ్ ఎట్లా ఉంటుంది అనేది మ్యాపింగ్ కూడా చేస్తారు. అంటే నువ్వు వర్క్ చేస్తావు రోజంతా, నీ హ్యాపీనెస్ ఎట్లుంది ఏంటి, మైండ్ స్టడీ. అది ఆయన బసవేశ్వరుడు. ఆయన 800 years ముందర 12th century కులము మతం ఏం లేదురా, ఎందుకు గుళ్ళే పోద్దంటాడు. రండి మీ అందరూ లింగం వేసేసి రండి, మీరు కూడా వినండి. బసవేశ్వరుడు ఆయన 12th century అంటే 800 years ముందర. అదే బసవేశ్వర నగరు, బసవ కళ్యాణం ఇవన్నీ అంతే. అక్కడ ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ ఆడ పెట్టినాడు. అంటే 722 మంది ఎంతో, అందరి చేతి వృత్తుల్లో సగం మంది మహిళలు, అందరిది ఉండాలి, అందరి సమస్యలు విందామని ఫస్ట్ పార్లమెంట్ పెట్టాడు ఆయన. వీళ్ళని గుడికి పంపిలే, వాళ్ళు గుడికి పోకూడదు, వాళ్ళు చిన్న కులము పెద్ద కులం, పోండ్రా రాండ్రా అని అందరికి లింగం వేసి పెట్టుకోండి. దేవుడి మీదకి కూడా పోండ్రా మీ మనసులో ఉన్నాడు, రాండ్రా అందరూ లింగాయతులు. ఆ లింగాయతులే కర్ణాటక మొత్తం ఫేమస్. ఇప్పుడు లింగాయతులు ఫేమస్ కర్ణాటకలో ఆయన స్టార్ట్ చేసినాడు. దాని మీద, ఆ కాన్సెప్ట్ మీద బసవ తత్వాలు అనేటివన్నీ రాసి ప్రపంచమంతా పోయింది. అది ఎట్లా తొక్కేసినారంటే కొంతమంది ఈ పెద్ద కులమోళ్ళు చిన్న కులమోళ్ళు పెళ్లి కూడా ఆయన అలో చేసినాడు. ఇద్దరు అనుకుంటా ఉంటారు, ఇద్దరిది భావాలు కలిసినాయి, పనులు కలిసినాయి, ఇద్దరు కొన్ని అర్థం చేసుకునే పెళ్లి నేను అలో చేసినాడు. ఒరే ఆడి వరకు బాగుంది, ఓకే, తినేది గినేది అడుగు, అరే పెళ్లి ఎలా అని చెప్పి మొత్తం తిప్పేసి అతను నరికి సంపి ఆడి చేసి బసవతలను కాల్ చేసి ఈయన దేశ బహిష్కరణ చేసి
ఈయన మంచి పని చేస్తానికి వచ్చిన మనిషిని ఈయన ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్గా ఆ రాజ్యంలో. ఈ తత్వాలు లైఫ్ని జీవితాన్ని మానవ జీవితాన్ని అర్థం చేసుకునేది డిఫరెంట్ రా, ఇట్లా కాదురా, ఇది కాదురా నాయన, నేను పైన నువ్వు కింద అట్లా కాదురా, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని 800 సంవత్సరాల ముందు చెప్పిన ఆయన్ని ఇప్పుడు అందరూ సమానమే అని మన రాజ్యాంగం ఇప్పుడు చెప్పింది. అట్లా ఆయనను దేశ పరిరక్షణ చేసినారు. ఈ తత్వాలు అందరూ చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరెవరో వచ్చి ఇదేందిరా స్వామి, ఈ సిస్టమ్ ఏంది, హ్యాపీనెస్ ఏంది, మైండ్ ఇంత యాక్టివ్గా ఉండాలంటే ఇది కాదు అనే దాని మీద ఆయన పనిచేసిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచమంతా వచ్చినారు. అక్కడంతా గుహలు గిహలు దాని మెడిటేషను చేసుకోవడము, అసలు మీరు చూడాలంటే ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎప్పుడు మెడిటేషన్ మీద మాట్లాడతారు కదా, అమ్మో అరే నేను చాలా రోజుల నుంచి పోతా ఉండా, మీకు ఇది మాట్లాడాలా అని ఇప్పుడు రాసి పెట్టింది, నాకు ఈ ఫుడ్ తినాలని నాకు రాసి పెట్టింది, అందుకని జరుగుతూ ఉంది. ఫుడ్ పెట్టినారు, ఇన్ఫర్మేషన్ కొట్టినారు. అది రీసెంట్ గా పోతే నేను 3-4 సార్లు పోయినాడికి, రీసెంట్ గా ఎక్కువసేపు స్పెండ్ చేసిన. హ్యూజ్ ప్రాజెక్ట్ వస్తా ఉంది బసవతత్వం మీద, హ్యూజ్ ప్రాజెక్ట్ వస్తా ఉంది. వెరీ సైంటిఫికలీ ఆ మిషన్లు పెట్టి నేను రోజంతా కార్పెంటర్ గానో ఒక మెడిటేటర్ గానో అట్లా చేసుకుంటా నువ్వు ఏ లెవెల్కి పోతావు అనే దాని మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కోసమే కదా జనాలందరూ నువ్వు కార్పెంటరీ నేర్చుకో, మ్యూజిక్ నేర్చుకో, డాన్స్ నేర్చుకుంటా ఉండేది. ఆ డాన్స్ చేసినప్పుడు, మ్యూజిక్ చేసినప్పుడు, ఇతరులకు సాయం చేసినప్పుడు నీ మైండ్ ఎట్లా పని చేస్తా ఉంది అనే దాని మీద మ్యాపింగ్ చేస్తాం. ఆ లెవెల్లో ఉంది అది. దానికి 80% అయిపోయింది. బాబాసాహెబ్ గద్దే అని ఒక ఆయన అద్భుతమైన డాక్టర్, ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్, మొత్తం ఆయన జీవితమే దానికి సాక్రిఫైస్ చేసి అది వస్తుంది ఆ యూనిట్. ఈ ప్రాసెస్లో ఈ మెడిటేషన్ చేసుకునే అక్కడక్కడ సెంటర్లు ఉన్నాయి, అవన్నీ పాడుపడిపోయినాయి. ఎందుకంటే ఈ బసవతత్వాన్ని ఎవరెవరు ప్రమోట్ చేస్తూ ఉంటారో ఆ టైంలో 800 years ముందర వాళ్ళందరినీ నరికి సంపి ఇవన్నీ తగలబెట్టేసి, అంటే మంచి ఈ బసవ వచనాలు అంటారు, అంటే ఇట చేసి ఇది లైఫ్ అంటే ఏంటి అని వచనాలన్నీ రాసినాడు ఆయన. అట్లా 3 కోట్లు ఏమో రాసినాడు. వాటన్నిటి తగలబెడితే ఇప్పుడు 25,000 మాత్రం మిగిలినాయి. అవి కూడా ఎట్లా మిగిలినాయంటే ఈయన దేశ బహిష్కరణ చేశారు, ఈయన వెళ్ళిపోయినాడు. ఈయన శిష్యులు ఉంటారు చూడు, అందరూ సమానమే, ఇది వ్యవసాయం మీద, ఆరోగ్యం మీద, అన్నిటి మీద రాస్తా వచ్చినాడు. అందరూ ఒపీనియన్ తీసుకొని. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటేనే కొన్ని విషయాలు బయటపడతాం. 700 మంది అద్భుతమైన వాళ్ళు అందరూ కలిస్తే అందరూ ఉంటే వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎట్లా చెప్తా ఉంటారు, వాళ్ళు ఎట్లా, వాళ్ళకేమి సమస్యలు పార్లమెంట్ లో పెట్టి ఈక్వల్ గా రైట్ ఇచ్చినాడు 800 ఏళ్ల ముందర. ఇప్పటికి మన ఇంకా పార్లమెంట్ లో ఈక్వల్ గా రైట్ లేదు, ఇంకా 30% ఏదో అంటా ఉంటుంది. దానికి కూడా మహిళా బిల్ అనేది కొట్టుకుంటా ఉంటారు, తెలియదు అడిగినాడు. ఎంత అద్భుతమైన. సో ఆయన వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళందరినీ నరికి సంపి ఏమేమో చేశారు. ఎవరు రాజుగారు ఎదురా ఎలా చేస్తావా, వీళ్ళు పారిపోతా ఇవే రాజు భటులు వచ్చి గుర్రాల మీద వచ్చి వాళ్ళని పట్టుకొని పోయి కాలుస్తూ ఉంటే, వీళ్ళు పోతా మీళ్ళ మధ్యలో వచ్చిందనుకో పల్లిలో, వీళ్ళు ఇది ఇంపార్టెంట్ బసవతత్వం అని చెప్పేసి ఇచ్చేసి అటు వెళ్ళిపోతా వీళ్ళు చచ్చిపోయింటారు, మధ్యలో వీళ్ళని చంపేసింటారు, ఏమన్నా అయింటాయి. అట్లా మిగిలించుకోండే తత్వాలు ఇప్పుడు బయటపడినాయి. అవి కూడా ఎట్లా బయటపడినాయంటే, ఇంపార్టెంట్ ఇవి అని చెప్పేసి మీ ఇంట్లో భార్య వెళ్ళిపోయింటారు, ఆ ఇంట్లో రెండు ఆ పల్లిలో కొన్ని అట్లా వెళ్ళిపోయినారు కదా. సో వాళ్ళేమంటే అరే బసవಣ್ణ పెట్టినటువంటివి అని ఇట్లా ఎవరో వచ్చి అందరూ రాజభట్టులు వచ్చి వీళ్ళని చంపేస్తా, వీళ్ళని నాశనం చేస్తా, కాల్చేస్తా ఉంటారు అని వాళ్ళు గోడలో పెట్టేసి మూసేసినారు కొన్ని దగ్గర. కొన్ని అద్భుత ఈ వచనాలన్నీ తత్వాలు ఏంటి. సో వీళ్ళు చచ్చిపోయినారు. ఎవరు వచ్చినాడు 50 ఏళ్ళకో పోయినారు, 100 ఏళ్ళకి పోయినారు. గోడకు పూజ చేస్తా ఉన్నాడు. సో నెక్స్ట్ జనరేషన్ గోడకు పూజ చేశారు. నెక్స్ట్ జనరేషన్ అరే ఎందుకు పూజ చేస్తాడు, తుమ్మితే ఆడ వచనాలు బయటపడి. సో దాన్ని కాపాడమంటే, సో ఇది అదే అంత అద్భుతమైన బసవ కళ్యాణ్ అనేది ఆడ వస్తా ఉంది. అక్కడే చిట్టుగుప్ప అని పక్కనే, అక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన బుద్ధిజం తీసుకొని అందరి కోసమని ఒక కమ్యూనిటీ రెడీ చేసి అక్కడే కూరగాయలు పెట్టించుకొని అందరూ పనిచేస్తా, అందరికీ ఎక్కువ లివింగ్ మీద పెట్టాలని ఉన్నాడు ఆయన. ఒక్క మనిషి నిలబడినాడు కాబట్టి ఆడ వస్తా ఉంది. ఆడ మేము కూడా 3.5 ఎకరాలు కొనుక్కుంటాం. అది కమ్యూనిటీకి ఇచ్చేలా మళ్ళీ అమ్మేదనుకుండదు, ఎందుకు మనకి అది ఇచ్చేస్తాం. అందరూ ఆడ పోయినప్పుడల్లా ప్రేమగా ఉండి ఆడ అడవిలో తిరిగి చెరువులో మునిగి మట్టి పూసుకొని మేమంతా చేసాం అవన్నీ ఆల్రెడీ. జొన్న రొట్టె టపటపటపట సౌండ్ వస్తుంది, రొట్టె రెడీ, ఆడ కూర్చొని ఉంటాం, మేమే ప్లేట్లు కడతాం, మంది కొడతాం. పని చేసినట్టు ఆనందం ఉందయ్యా. పని చేయండి రా నాయన, ఖాళీకి ఎందుకు వస్తారా, ఖాళీగా ఉండేదాన్ని పరిగెత్తాను. అందరూ పని చేసి ఆనందం ఉండండి. పెద్దవాళ్ళు ఊరికే ఉండరు, ఇటు వేసుకుంటారు, పల్లీలు వేసుకుంటారు, ఊరుస్తూ ఉంటారు, పని జరుగుతూ ఉంటుంది, మళ్ళీ మాట్లాడతారు, ఖాళీగా ఉండరు వాళ్ళు. అట్లా దానికి ఇప్పుడు మా సెంటర్ వస్తూ ఉంది. అక్కడే లింగాయతుల కోసమని 100 ఎకరాల్లో పెద్ద సెంటర్ వస్తూ ఉంది. ఓల్డ్ ఏజ్ హోము, కన్నడ మీడియం స్కూల్ అవన్నీ. సో వాటికి మనము ఒక 2 రోజులు, అంటే ఈ రోజు పొద్దున్నే పోతాము,
రీసాని వాళ్ళని కూడా పిలుస్తా మార్నింగ్ పొద్దున బయలుదేరాలంటే పొద్దున బయలుదేరి నైట్ అక్కడే ఉండి ఎస్ నెక్స్ట్ రోజు ఎన్నుకోద్దాం ఎస్ ఆ 2 రోజులు పెడతా నెక్స్ట్ మంత్ లో ఈ నెలంతా బిజీ అయిపోయింది ఓ నేను ఫ్రీ అయిపోదామరా సంగటి తిని గమ్మును పడుకోండి బాగుంటారు ఇంకేం లేదురా నా దగ్గర అంటే జనం ఇంకా పిలిచింది ఎట్లా సంగటి తినాలా ఏం తినాలి అడుగుతానే ఉండరు ఇప్పుడు నా స్పెషాలిటీ ఏమంటే నా దగ్గర ఇచ్చేసి నన్ను ఫ్రీ చేసేయండి నేను నా ఫ్రీడమ్ ఉంటే నేను ఏదో మీరు పిలిస్తే వస్తాయి నాకు ఇష్టం వచ్చి పోవాలి కదా రా చెప్పు ఎన్నిసార్లు చెప్పేది రా నాకు సైడ్ తినమని చొరొట్టు తినమని మీరు చేసే శక్తి మీకు ఉండాలా నేను ఎన్నిసార్లు చెప్పినా బండిని తోసి స్టార్ట్ చేస్తాము ఆడిపోయినాక మళ్ళీ ఆఫ్ చేసుకొని రా మళ్ళీ నువ్వు దొయ్యంటే ఎన్నిసార్లు దోయాలి నేను బండి నడిపే శక్తి మీరు తెచ్చుకోండి రా స్వామి మేము చెప్పిన వచనాలు మేము చేసేది కాదురా మీలోనే చైతన్యం ఉంది దాన్ని మీద పని చేసుకుంటే ఆవిగా ఉంటారు అని చెప్తా ఉండా మా గురువు మా నువ్వు తల్లి మన అమ్మాయి కూడా ఏం చదువుతుంది గురుగారు అమ్మాయి కూడా ఏం చదువుతుంది ఎకాలజీ మీద లండన్ షూ మేకర్ మళ్ళీ ఇప్పుడు మానపల్లిలో కూరగాయలు పండిస్తాం ఇదే చూడు నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాము ఎక్కడ నేను యూకేలో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ లో మాస్టర్స్ చేశాను షూ మేకర్ తెలుసా షూ మేకర్ బ్లాక్వుడ్ విన్నాను అక్కడ చేసింది అక్కడ చదివిందా అక్కడే జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి ప్రస్తుతానికి ఇప్పుడు మా మదనపల్లిలో ప్రకృతిలో కూరగాయలు పండించడము ఫోటోలన్నీ వేసి రూముల్లో పెట్టడము కొంచెము అనవసరంగా డిస్టర్బ్ కాకుండా చెట్లు అడవి చెట్లు 2 ఎకరాలు నాటి అంటే పక్షులకే పనికి రావాలి మనుషులు పనికి రాకూడదు అని నాటింది 2 ఎకరాలు అక్కడ ట్రాక్టర్ కూడా పోకూడదు మనుషులు కూడా ఎవరు పోకూడదు అక్కడికి ఫుకువోకా మొస్తున్నా పోయినా పేరు ఫుకువోకా 1 స్టార్ రెవల్యూషన్ బుక్ రాశాడు ఆయన జపాన్ ఆయన అది దాంట్లో ఏమంటే నువ్వేం డిస్టర్బ్ చేయకపోతే నేచర్ అదే రెక్టిఫై చేసుకుంటుంది గమ్మునుంటే చాలు సో అట్లా ఎవరో కానీ అన్ని తప్పు పనులు చేసి గురువు దగ్గర పోయి నేను 100 ఎకరాలు అడవి పెంచాలనుకుంటాను స్వామి ఏం చేయాలంటే నువ్వు అక్కడ అడుగు పెట్టద్దు నాయన అడవి అదే తయారైంది అట్లా ఆమె రియల్గా వచ్చి 1.5 year అయిందంటే ఆ 2 ఎకరాలు ఏమ్మా ఎవరన్నా ధైర్యం చేస్తాడు పోయేదానికి వెళ్ళకుండా ఉండేదాడు ఇప్పుడు అట్లా అంతే ఇప్పుడు అట్ట పోకుండా ఉండింది దానికి ఇన్నేళ్ళు నేను ఈ మెథడు ఆ మెథడు జనుము జీలగా పిల్లి పెసర ఏమేమో చేస్తే 0.4 0.3 నుంచి ఏందో ఎక్కుతా ఉంది 1% అయిందేడా మరి ఎట్లా అంటే మీరు యంగ్స్టర్స్ మా ట్రాప్ లో పడకుండా మేమేదో చెప్పింది గొప్ప అనుకోకుండా మీ ఓన్ థింకింగ్ ఉండాలా అని జిడ్డు కృష్ణమూర్తి చెప్తాడు ఎవరిది ఫాలో కావద్దండి ఇంకా బ్యూటిఫుల్గా ఆలోచించాలనే కదా మేము అనుకునేది మాలాగని మాడుగులు ఎందుకో ఇంకా ఎవరి శిఖరం ఎక్కుతామేమో అంత స్కోప్ ఉంది కదా ఇరుక్కుపోవద్దండి అందుకనే కదా ఇప్పుడు నాతో కూర్చొని నా సుత్తింటా ఉందంటేనే గొప్ప మనిషి ఆయన లేకపోతే ఎవరన్నా పిలుచుకొచ్చి వాళ్ళు చెప్పిస్తామంటే ఏంది నాకేం తెలిసేది ఎంత యంగ్స్టర్స్ ఎట్లున్నారు గూగుల్ చేస్తే వీడిగా తెలుసు అవి కూర్చొని వింటా ఉందంటేనే గొప్ప మనిషి చపాతి కావాలా చపాతి నేనేదో నేను చెప్తా ఉంటాను తక్కువ తింటాను అనుకోవద్దు ఎక్కువ తింటా ఫుల్గా దొక్కుతా అది మీరు తినేసారు కాబట్టి మిగిలించే పని కూడా ఏదో మమ్మల్ని అందరూ చూసుకోవాలి బాగుంది ఎక్కువ మీకు ఎట్లా ఇప్పుడు మీరు కూడా తినేసినారు అట్లా నాకు ఎప్పుడెప్పుడు మంచి ఫుడ్ దొరుకుతుందా తొక్కేసి మళ్ళీ బయట తినకుండా ఉందామని ఉంటా ఆఫ్రికాకి పోయేటప్పుడు ఆకలైనా పట్టించుకోను అంటే దానికి తెలుసు ఆకలి అయితే కూడా నోరు మూసుకో అయిపోతే కుదరదు ఫ్లైట్లో మంచిది కాదు అయిపోయా అట్లా బెంగళూరులో బయలుదేరి ఇవాళ నాకు చేరే వరకు తినకుండా హ్యాపీగా ఆడిపోయి అట్టుపండు మంచి ఆర్గానిక్ మంచి సాయిల్ కెమికల్స్ లే ఎట్లా సాయిల్ అబ్బా బనానా నీళ్ళు కట్టకపోతే చచ్చిపోతాయి చాలా అవసరం బనానాకి ఎంత లీఫ్ కదా వర్షాన్ని పడుతాయి అక్కడ అంటే సాయిల్ అంత రిచ్గా ఉంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంత బాగుంది న్యూట్రిషన్ వాల్యూ అంత ఉంది 6 అరటిపండు తింటే డాన్స్ చేస్తుంది పొట్ట అది తెల్లనే తెలియదు వీళ్ళు బకెట్ బిర్యానీ తిని అంటే నిద్రపోతాడు శక్తి రావాలి కదా ఫుడ్ తింటే శక్తి పోయేది ఏంది సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అగైన్స్ట్ నేచర్ నువ్వు ఆహారం కోసం కష్టపడి పనిచేయాలి ఏ పులికైనా ఏ జంతువుకైనా పరిగెత్తితేనే ఫుడ్ దొరికేది మళ్ళీ కూర్చొని ఇటు రావు ఎవరు వండి పెడితే అదంతా పరిగెత్తినప్పుడే దానికి ఎక్సర్సైజ్ లంగ్స్కి హార్ట్కి పరిగెత్తుంది 90 సార్లు దొరకదు జింక ఎందుకు దొరకదు అంటే దాని ప్రాణ సంకటం దీనికి ఆకలి కంటే ప్రాణం చాలా గొప్పది కాబట్టి దొరకదు అది దీనికి ఎప్పుడు దొరుకుతుందంటే నేను తిండి లేకపోతే సస్తానం అనుకుంటే అప్పుడు పరిగెత్తుందుడు అప్పుడే దొరికేది దొరకదు నిజంగానే మనకు
ఫోన్ చేస్తే వచ్చా చింగిలో కొడితే బిగి వచ్చా. అది కూడా నమలకుండా ఇట్లా స్మూతీస్ అంటే పేరు బుడిక్క డబ్బులు పోవాలంటే ఏందిరా మీరు నోటికి కూడా పని లేదా? వాటర్ మిలన్ జ్యూస్ అంటండి. అరే వాటర్ మిలన్ అవ్వలేము నువ్వు దాన్ని చూసేదిరా. మనకు నవ్వుకునే దానికి ఎన్ని ఉన్నాయో. రొట్టి మిల్లెట్ ఇది బాగుంది. మాకు ఏం తింటా అంటే ఏం జరుగుతుంది అని బాగా క్లోజ్గా చెప్తా ఉంటుంది మైండ్ అండ్ బాడీ. అసలు యూరిన్ కన్నా పోతే మనము గాలి బాగుండదు కదా. అరే గాలి బాగాలేదని అనుకో అంటారు. గాలి ఏది బాగుండేది? గాలి బాగాలేదని విషయం ఇక కూర్చుంటే కదా తెలిసేది. గాలి బాగాలేని విషయం తెలియడం ఎవరికి? అక్కడ లోపలనే వంటలు చేసి అక్కడే లోపలనే పిల్లలకు మందులు కొట్టి హిట్లు కొట్టి ఆదాలు బిల్చుకుంటే మధ్యలో చెమట కంపు జిమ్ చేస్తూ ఉంటే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటే ఇంకోటి కుక్ చేస్తూ ఉంటే అన్ని మిక్స్ అయిపోయి పొద్దున్నే బాగా డల్గా ఉంది బా తలకాయ అంటే రాత్రంతా గాలి ఏం పిలిచినావురా? కదా ఫ్రెష్ గాలి లేదు. ఎంత సింపుల్ అర్థం చేసుకునే వీలు కాకుండా వీళ్ళకి. మీరు మాట్లాడింది నేచురోపతి. ఇప్పుడు షుగరు బీపీలుతో వాళ్ళని పక్కన పెట్టేసి నార్మల్గా ఉండే ఒబెసిటీతో ఉండి నడవలేకుండా ఓపిక లేకుండా మాట్లాడే కూడా లేదు సార్. సార్ దగ్గి టైర్డ్ అయిపోయినాను సార్. నువ్వు పరిగెత్తలేవు, వంట చేయలేవు, మెట్లెక్కలేవు, దగ్గర కూడా తగ్గలేవా? ఎందుకురా బతికిండేది నువ్వు? దగ్గేదానికి కూడా శక్తి లేదంటమ్మా. ఇంకేటా డబ్బులు పోయేదే. సో వాళ్ళందరికీ సొల్యూషన్ ఇస్తాం నేచర్ కేర్ పెట్టి వాళ్ళు నడిపిస్తాము. వాళ్ళు D3 న్యాచురల్గా నువ్వులు ఎండలో పెడతాము, మట్టి బాత్ వేస్తాము, గ్రీన్ జ్యూస్లో ఇస్తాము. వాళ్ళ మైండ్ని ముఖ్యంగా అరే ఆకలి అనేది 2 రకాలుగా ఉంటుందిరా. మైండ్ చేసే డ్రామా ఒక ఆకలి, రెండోది రియల్గా ఆకలి అనేది ఒకటి. ఆ రియల్గా ఆకలి అనేది నువ్వు ఏం చేసావు? ఇన్ని రోజులు 6 సార్లు 8 సార్లు రోజు గంట పెట్టి అలవాటు చేసావు. సో అరిగిపోతా ఉంది. ఫాస్ట్ ఫుడ్స్ లాగా మళ్ళీ ఆకలి వేస్తూ ఉంది, మళ్ళీ జ్యూస్లు వస్తూ ఉన్నాయి. అన్నిసార్లు అలవాటు చేసావు. ఇంత పొట్ట పెరిగింది. దాన్ని అర్థం చేసుకునేది చెప్పి వాడిని పంపించి వాడికి రాగి ముద్ద జొన్న రొట్టి చేసి కూడా నేర్పించి వాడు ఇచ్చిన 1000కో 2000కో 5000కో నేర్పించి సార్ నా భార్య చేయలేదు సార్ అనేది పెద్ద కంప్లైంట్ కదా. నువ్వు చేయి, భార్య చేయకపోతే నేర్చుకో. పెద్ద బొగదీరుడు నేను 6 అడుగులు పొడుగుండా ఇది అంటావు కదా. మీసాలు పెట్టుకొని గడ్డం పెట్టుకొని పెద్ద తోపు అనుకుంటాను. రొట్టె రుద్దురా అది రుద్ది ప్రొఫైల్లో పెట్టండి. జొన్న రొట్టెలు సూపర్ గా చేస్తా, గ్రీన్ జ్యూస్ అంటే నాకు ఇష్టము, డ్రై ఫ్రూట్స్ పొద్దున్నే తింటాం మేము అని పెట్టేవాడికి అమ్మాయిలందరూ క్యూలో ఉంటారు. అబ్బాయికి దీని అమ్మాయిలు ఎవరు చేయడం లేదు రొట్టెలో. అని వీడిని పట్టుకుంటే మా ఆరోగ్యం బాగుంటుంది. మా పిల్లలు నేను నవ్వుతా చెప్పేది కాదు, ట్రూ ఇది. ఆడ వేడి జొన్నపిండిలో వేడి నీళ్ళు పోసి 5 నిమిషాలు అటు వేడి అవుతుంది కదా, అది ముద్ద చేసి పెడితే బంక వస్తుంది, రొట్టె వచ్చేస్తుంది ఇట్లే. అది నేర్చుకునే దానికి చచ్చిపోతా ఉంటారు. మళ్ళీ రాత్రి మళ్ళీ జుట్టు బిక్కొని పైతాను సైతాను ఏంటేడు ఒక సాఫ్ట్వేర్లన్నీ కోడింగ్లు ఏం చేద్దా నేర్చుకొని వస్తా ఉంటారు పక్కన పెట్టి. పాముల బొమ్మలు వాడికి కూడా పైతాన్ అంట, దాన్ని పైతాను కదా పేర్లే అనకుండా కూడా ఉంది. అసలు వాళ్ళ అంత కష్టపడతారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇవన్నీ అంత కష్టపడతారు కదా ఆ జాబ్ కోసం. ఈ పీజీలో దీన్ని చెత్తంతా తినే ఆ జొన్న రొట్టి రాగి ముద్ద రాగి జావ చేసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ తినకూడదు ఏమిరా. రైట్ ఫుడ్ తింటే మీకు ఆకలి ఉండదండి. అదే సింపుల్. మీకు రైట్ ఫుడ్ తింటే నాకు ఈ చపాతీనే చాలా అని డౌట్ పడతా ఉంది. ఇప్పుడు లోపల ఓ సిగ్నల్ ఏమొస్తుందంటే రేపు పెట్టినావురా ఆడికి నిలిపేస్తావా తింటావా ఏమి చెప్పరా అంటావు. ఇప్పుడు ఇది తినేస్తే కూడా చాలు అని కూడా రెడీ అయినా నేను. అంత పెద్ద అసిడిటీ పేషెంట్ నేను. 2 గంటలకు ఒకసారి తిరిగితే మండిపోయేది పొట్ట. రాత్రులు ఆకలి వేస్తే నిద్రలు వేసేసి మంట పుట్టి బిస్కెట్లు తిని నీళ్లు తాగేవాడిని. అట్లాంటిది ఈ నేచర్ దగ్గరికి వచ్చినాక రాగి తాగుతా ఉపవాసం 40 hours 64 hours కూడా ఉండగలుగుతాను. అసిడిటీలే అల్సరీలే ఎవరి 2 hours తింటానే ఉండాలని చెప్పిన డాక్టర్లు. అంటే ఇదే నా పని, రోజంతా తినేదే, ఎప్పుడు పని చేసేదే. సో దెర్ ఇస్ సమ్ అదర్ వే టు లివ్ న్యాచురలీ. ఆ కోర్స్ చేయను. సో సరదాగా టైం పాస్ అమ్మా. అంటే మరి మా అమ్మాయిని అవసరం లేదు, యూస్ఫుల్గా 10 మంది యూస్ఫుల్గా చేసి న్యాచురల్ జనరల్గా ఉంటుంది. 10 మంది కాదు 75% మెంబర్స్ ఉండవు. అసలు చదువుకోండి మూర్ఖులందరూ బుర్ర పెట్టి ఆలోచించడం లేదు. మనం దాన్ని కమర్షియల్గా కూడా అవుతుంది, బట్ ఎడ్యుకేషన్ సెంటర్ లాగా ఉండాలి మన సెంటర్. అమ్మాయి కొంచెం లీడర్షిప్ క్వాలిటీ ఉన్నాయి అంటే హ్యాండిల్ చేస్తుంది.
చిన్నప్పుడు స్కూల్ లీడర్ అమ్మాయి. ఆమె ఇంత కూర్చొని వింటా ఉంది కదా, అదే గొప్ప గుణం యంగ్స్టర్స్. చాలా మంది పిల్లలు వినరు, అందరూ వాళ్ళ రూమ్లో వేసుకొని వాళ్ళ బుక్లోకి ఎవరు పోయి కూడా లాక్ చేసుకుంటారట. ఎవరింటికి పోయింటే వాడు సార్ సాయంత్రం నేను వచ్చేటప్పటికి నాకు టెన్షన్ వచ్చేస్తుంది సార్, ఎవరితో మాట్లాడుకుంటే బాగుండు అనుకుని వస్తాను సార్, అందుకని ఎవరు మాట్లాడితే నాకు ఇష్టమే ఉండదు, నేను వెళ్ళేటప్పుడు కూడా నేను నా రూమ్ లాక్ చేసుకొని పోతాను, ఇంట్లో వాన్ రూమ్ లాక్ చేసుకొని పోతా అంటూ. ఇంకేం చెప్తా వాడికి, ఎట్లా వాళ్ళని రక్షించాలా? అసలు మనకి ఎప్పుడెప్పుడు జనాలు దొరుకుతారా? సంఘం శరణం గచ్చా మీరు బుద్ధుడు చెప్పినారా, సంఘంతో ఉన్న హ్యాపీగా ఉంటారు, మీరు ఒకరే లోపల ఉండేది కాదురా అని చెప్తా. వేసుకొని లోపల బీగాలు వేసుకొని అన్ని దాంట్లో పెట్టేసి ఆర్డర్ పెట్టేసి తినేసి ఆడేసి వస్తూ ఉంటారు. ఎక్కడుంది వీళ్ళకి లైఫ్? ఎంత దారుణం కదా. అసలు మనుషులతో కలిసేదే ఎట్లా అని తెలియదు. ఈ అమ్మాయి మంచి కూర్చొని మాట్లాడుతూ ఉంది, మనందరూ కూర్చున్నాము నవ్వుతూ ఉంటారు, అది కదా లైఫ్ అంటే. వాడు ఎవడో స్విమ్మింగ్ చేద్దామని ఎవరిని అడగకూడదు అని చెప్పేసి నెట్లో కొట్టినాడంట. ఫస్ట్ స్టెప్ కుడి చేతితో పొట్ట కిందకి నీళ్లు తోసుకోవాలను, రెండో స్టెప్ ఎడమకాలు ఆడించవాలను, మూడో స్టెప్ గుర్తు ముని తెచ్చాను. మేము మారలేదు, ఏం కావాలమ్మా సీన్ వడ్డించి వెదరికి ఏం చూస్తా 60 ఏళ్ళ అనుభవం సారము. సాంబార్ కొంచెం రైస్ సాంబారి ఏజ్ పెట్టేస్తే ఎట్లా ఊట రెండు చేస్తే. రేపేంటి ప్రోగ్రామ్ గురుగారు మీకు? ఎట్లా రేపు ఆఫ్రికాలో ఫ్యాక్టరీ ఉంది కదా, దాని డిజైన్లు డ్రాయింగ్లు అవన్నీతో మీటింగ్. అందుకే ఆయన వచ్చినాడు. ఎక్కడ పని చేస్తారు? బ్రదర్ ఊరు మదనపల్లె. మదనపల్లెనా? బిఎస్సీ అగ్రికల్చర్. ఆయన చదివి వద్దురా అని ఇంట్లో సేద్యం చేసుకుంటాడు. సో సేద్యం కూడా కొంచెం వేరే కష్టాలని వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వంలో జాయిన్ అయినాడు. ప్రకృతి ఓహో అయినాడు. సో దాంతో మీకు ఫ్రీడమ్ ఉంటుంది. నేను ఓనర్లాగా ఎప్పుడు ఉండను, మీరే ఓనర్ అనుకునేది అయితే నేను చెప్పేది. ఏ ఎంప్లాయ్మెంట్ నాది అనుకోండి ఓనర్షిప్, మీకు ₹1,00,000 కావాలని ఇస్తా, 10 లక్షలు కావాలంటే ఇస్తా. మీరు నాది అనుకుంటే మీవన్నీ నాకే వస్తాయి కదా. ఇప్పుడు ఉండే ఎంప్లాయీస్ అందరూ ఏంది, వీడికి ఎందుకు పని చేయాలా, వీడేమో కార్లో తిరుగుతాడు. అరే మేము కార్లో అవసరాలు తిరుగుతాడు సార్, నేను బస్సులో తిరుగుతా, ట్రైన్లో ఒకసారి టికెట్ కన్ఫర్మ్ అవుతే టికెట్ తీసుకొని డోర్ పక్కన బాత్రూమ్ దగ్గర కూర్చొని రాత్రంతా ప్రయాణించిన. అది నవ్వుతా హ్యాపీగా ఎవరో కలిసి తెలిసిన వాళ్ళు ఉంటారు, మాట్లాడుకుంటూ వచ్చిన. ఆ ఫోటో చూపిస్తాను నేను, నా పక్కన ఆందోళన లేదా. ఇంత ఆరోగ్యకరమైన తిండి తింటా ఉండరు మీ నాయనగారు, అదృష్టం. పని బొర్రే లేదు ఈ మీటింగ్లు పెట్టే వాళ్ళకి కూడా. అదే ఇప్పుడు నేను టమాటా కంటా ఉన్నా, ఇప్పుడు మమ్మల్ని భోజనాన్ని పిలిచారు కదా మీరు, రమ్మని మధ్యాహ్నం రా అని పిలిచారు మీరు. మీరు ఇప్పుడు ఖాళీగా పెట్టి సార్ రాండి సార్, ఈరోజు మనం అందరూ కలిపి ఉపవాసం ఉంటాము, మా పాప అందరూ కలిపి, సో ఈరోజు భోజనం చేస్తానని చెప్పినా అనుకో, మీరు బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం. భోజనానికి పిలిచి ఉపవాసం ఉందామని చెప్పేవాడు బెస్ట్ ఫ్రెండ్. మళ్ళీ అరిశారు ఏంద్ర ఇట్లా చేసావేనే, నేను మౌనరావు తప్ప మాట్లాడు ఏమన్నా తిట్టుకో. నిజంగా నా దృష్టిలో వాడు బెస్ట్ ఫ్రెండ్. నా జత నుండి ఏం నేను చెప్పిన ఆయనకి మధ్యాహ్నం భోజనం లేదప్ప రామలక్ష్మణ్ ఇంటికి పోతాడు, పర్లేదు సార్ అన్నాడు. చాలామంది ఫ్రెండ్స్ అంటారు మా వాలంటీర్స్ కూడా, సార్ అటు చూస్తారు అంటే ఏదో ఏంటి సార్ మీరంటే ఏదో మీ సార్ మీరు వస్తూ ఉంటారు, మాకు ఎందుకు సార్ మేము యంగ్స్టర్స్ ఉపవాసం ఉండాలా సార్, ఇందిరాబా సార్ ఉపవాసం ఉండాలా అవసరమా సార్, జీవుడిని కష్టపెట్టచ్చురా అంట. వల్ల అంటే ఆ మైండ్ అన్ని రకాలుగా డ్రామా చెప్పిస్తుంది. ఎట్లయినా తిను, ఎట్లయినా అదే అలారం పెట్టిస్తుంది, పొద్దున్నే తినబ్బాని అదే ఆఫ్ చేపిస్తుంది, మళ్ళీ నువ్వు వేస్ట్ వెళ్ళాలి అదే నేను తిడుతుంది. చూడమ్మా ఈ పాయింట్ చాలా అదే చెప్తాది, పొద్దున్న 5 లేవాలి ఆరోగ్యం ఉండాలని చెప్పి అదే చెప్తాది. మళ్ళీ ఇప్పుడు వద్దునే అంటది, అలారం ఆఫ్ చేపిస్తుంది, రోజంతా నేను తిడుతుంది, నిన్ను వేస్ట్ ఫెలో నువ్వు ఇట్లే చేస్తావు, నువ్వు నీ జీవితం అంతా ఫెయిల్యూరేరా, చూడు నువ్వు చేయలేదు, చూడు నువ్వు 2 గంటలు ఉండవు చూడు అని చెప్పి నిన్ను ఏలు పెట్టి కెలికి దాంతోనే డిప్రెషన్లు వచ్చేది. అందరికీ డాబాల మీద దూకేస్తూ ఉంటారు పిల్లోళ్ళు, ఇది అది డిప్రెషన్ వచ్చేది. అదే ఎందుకో నీ మైండ్తో నువ్వు లేవు. మంచి మాట, మైండ్ అంటే అమ్మ తల్లి దేవుడు అన్నీ అదే. సో దాంతో నువ్వు లేవు కాబట్టి నువ్వు దూరం అయిపోయినావు. నువ్వు సాయంత్రం ఎప్పుడెప్పుడు మందు తాగుతావు మా ఫ్రెండ్తో ఉండవు, కానీ పొద్దున్నే వాకింగ్ రాని ఫ్రెండ్ దూరం పెట్టినావు. ఎట్లా? అది నీకు మంచిది నేను చెప్తా ఉంది, అయినా నువ్వేం కావాలా? ఎవరు మాట ఇదేది, ఎవరో తిట్టేది కొంచెంసేపేమ్మా, నీతో నువ్వు ఉండేది 24 గంటలు. ఇప్పుడు నాతో నేను ఒకటి హ్యాపీగా ఉన్నా, నాకు వీళ్ళందరూ ఫ్రెండ్స్ వాలంటీర్ ఎవరు లేకపోయినా నా పాటి నేను పోతా, ఆయన నా బ్యాగ్ ఎత్తుకొని రెడీ చేస్తాడు. ఇప్పుడే అడిగినా ఏమైనా నన్ను మానసికంగా శారీరకంగా సంపేలను ఉండవా, నా బ్యాగ్ నేను ఎత్తుకుంటా ఉండా, బికాస్ సార్ అంటాడు. ఎందుకు? నేను నీ బ్యాగ్ కూడా మోసేదానికి రెడీ ఉన్నా, నాకు శక్తి ఉంది,
నా శక్తి నేను అప్రిషియేట్ చేయాలంటే నేను పని చేసుకోవాలి కదా. నేను చేయలేని పనులే కదా చేయాలనేది. నేను చేయలేని పనులు వీళ్ళకి చెప్తే వీళ్ళకి చాలా కష్టమవుతూ ఉంటుంది. పొద్దున్న 5కి లేవి చేయమంట. ఈయన రైతు కాబట్టి వేస్తాడు. మిగతా అందరూ సార్ 7 పెడదాం సార్ అని 7 చేశారు. 5 నుంచి 7కి చేశారు. 5కి లేస్తే 5కి మాట్లాడాలంటే 4కి లేయాలా. 4కి లేస్తే నీకు రోజంతా ఎట్లుంటుంది, జమ్మని ఉంటుంది. సాయంత్రం 6 గంట సర్కేడియన్ రిథం డల్ అవ్వాలి. మైండ్ బాడీ 2 డల్ అవుతాయి. ఆ ఎమర్జెన్సీ ఉంటే లేకపోతే డల్ అయిపోతాయి. దాన్ని రెస్పెక్ట్ చేసి 8కి పడుకుంటే రాత్రి 2కి లేస్తే రోజంతా హైగా ఉంటావు. ఎట్లుంటుంది బాడీ, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మేము ఇటు రాత్రంతా జర్నీ. మొన్న నైట్ అంతా ఉదయపూర్లో బయలుదేరి బాంబేలో దిగుతానే మదనపల్లికి అర్జెంట్గా వచ్చి మరి పూనాకు పోయిండాల నేచురోపతికి. నేనంతా మా ఫ్రెండ్స్ ఆడు ఉన్నారు. నేచురోపతికి ఆ పెరు శ్రీనివాసు వీళ్ళందరూ పోయినా నేను పోవాల్సింది. నాకు నాదేళ్ల మనోహర్ గారు వస్తాడు మదనపల్లికి. ఒక చెరువుకి మా నాయన పేరు పెట్టాలని ఉన్నారు. మా నాయన ఫస్ట్ టమాటా మదనపల్లికి తెచ్చింది మా ఫాదరే అని చెప్పంటే ఇది ఇంపార్టెంట్ కదా అని వచ్చేసిన. అది ఎట్లా వచ్చినా బాంబే నుంచి బెంగళూరుకి ఫ్లైట్ లేవు. కోయంబత్తూరు పోయి ఆడో ఫ్లైట్ మారి బెంగళూరుకి వచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్లో వేరే ఫ్రెండ్ని కార్ పెట్టేసి ఫోటో పెట్టేసి కార్ కీస్ లోపలే మారేయమన్నా కార్లోనే. అది రాత్రి 2 గంటలకు ఎత్తుకొని 4 గంటలకు మదనపల్లి నేనే డ్రైవ్ చేసుకొని వచ్చి స్నానం చేసి పడుకొని నిన్నంతా మళ్ళీ మీటింగ్లు చేసుకొని రాత్రి ట్రైన్కి వెళ్ళి మళ్ళీ వచ్చినా. మరి ఎట్లా ఫైట్ మాస్టర్స్ మీకు ఇంకా ఎనర్జీ ఉంది, లేకపోతే వీళ్ళు అంతమంది జాగ్రత్త. కానీ మైండ్ గట్టిగుంటే వాడి నేను నోరు పోసుకొని పని చేయంటది. మైండ్ సరిలేదనుకో, టీ లేట్ అయిందిరా, టీ లేట్ లేకపోతే నీ బుర్ర పని చేయదు తెలుసా అంటే అదే నీతో గేమ్ ఆడుతుంది. మన మీద పైగా చేస్తుంది. 11 గంటలకి టీ అంటే 10 నుంచి గుర్తు చేస్తుంది. రే 10 అవుతుంది రా, 10 కదా అంటే సరేలే బిడ్డ తాగు అంటది. ఏదో చేస్తుంది, బయట పని చేయదు. సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, సిగరెట్ తాగేవాళ్ళు చూడండి, మైండ్ బుర్ర పని చేయదు. ఇప్పుడు చెప్పు అంటే మొదలు చెప్పిందంతా దొబ్బిందని అర్థమా. అందుకే మనోళ్ళు ఉపవాసం చేయండి రా, ఉండండి రా, కొండలు ఎక్కండి రా, ఏదో అన్నిటికలు పెట్టుకొని తినండి రా, పూటకు నడుచుకుంటా పోండిరా. ఈయనన్నీ ఎందుకు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేదానికి ముందుగా చెప్పినారు ఉపవాసం చేయని. నువ్వు 1 గంట లేట్ అయితే నేను తట్టుకోలేను, టీ లేకపోతే నాకు బుర్ర పని చేయదు అనే స్టేజ్కి యంగ్స్టర్స్ వచ్చేస్తే ఏం పని చేస్తారు వీళ్ళు? పేరుకు 150 కోట్ల మంది ఉన్నారు అంతే. ఎట్లా దేశం నడుస్తుంది? ఇప్పుడు నేను ఎంత ఇష్టమైనా తిన్నామని మీద మాట్లాడుతా ఉన్నా, అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టి నోరు మూసుకో కొంచెం రొట్టి పెట్టాను కదా వెయిట్ చేయి అని చెప్పినా అది వెయిట్ చేస్తా ఉంది. మధ్యలో అడుగుతుంది రే ప్లీజ్ రా అట్లా అడుక్కోవాలి మన వల్ల. అది మనల్ని ఆడిస్తే ఎట్లా? అంటే లోపల సెల్స్ మనం అడగాలి, అడుక్కోవాలా? పెట్టరా స్వామి అన్నం పెట్టమని అలా కోపం వచ్చినప్పుడు తగ్గించమని అన్ని అది అడుక్కోవాలి. మనంతా మనం దాన్ని నీళ్ళు అయితే రెచ్చిపోతాం. చూడు సూపర్ ఉన్నది, చూడు అది ఫ్లెక్సీ, చూడు ఇది చూడు, అది ఏం లేదురా నువ్వు కూడా మట్టి అయిపోతావు. శ్రీకృష్ణదేవరాయలు అంటుంటే మట్టి అయిపోయినాడు, నువ్వేముందిరా అది చెప్తా ఉంది అనుకో, దాన్ని అలో చేసినావు అనుకో అంతా ఉండదు. అంటే మైండ్ కి మనం చెబుతూ ఉండాలి దానికి గురుగారు. దాంతో ఫ్రెండ్లీగా ఉంటే అన్ని చెప్తారు. అవతార సినిమాలో ఏం చేస్తారమ్మా, అవతారం చూసినావా? సివిల్ అవతారం చూడు, ఆ పక్షులన్నీ వస్తాయి, దానికి కనెక్షన్ పెడతాడు ఫస్ట్ పార్ట్ పోతాడు. అట్లా నేచర్తో కనెక్షన్ పెట్టుకోండి. మళ్ళీ ఎవరు అమ్మ నాయన అందరూ ఉన్ని నీతో నువ్వు ఉంటావు. సెల్ఫ్ పవర్ కావాలమ్మా నీకు. మనము మన శ్రీనివాసరావు ఉన్నారంటే ఇక్కడికి బీదర్ వెళ్తారు అంటే ఎస్టీ శ్రీనివాసరావు కదా, మన శ్రీనివాసరావు గారు ఇక్కడ మనకి అది క్యాన్సల్ చేసిన. కుదరక క్యాన్సల్ చేసి 2 days పోవాలా, పరిగెత్తుకు వచ్చేది కాదు. ఫ్రీగా అందరూ హాయిగా ఉంటాడు, పోదాము నెక్స్ట్ మంత్ లో. డేట్ ముందుగానే చెప్తా, పొద్దున్నే పోయేసి ఆడుండి ఉండేదానికి అకామిడేషన్ సరదా మీతో బట్టి బాత్ చేద్దాము, చెరువులో బట్టి ఎండలో ఉందాము. రేపు ఒకటి ఉంది, మొన్నాడు ఒకటి ఉంది. జడ్చర్లలో ఉంది కదా 17వ తేదీ జడ్చర్ల, 16 అది 16వ తేదీ. దానికి పోతానో లేదో తెల్ల, నేను ఆల్రెడీ కమిట్ అయ్యేటివి ఉన్నాయి అవి. ఇప్పుడు ఇకండాలో వర్క్ స్టార్ట్ అయింది గురుగారు. ఇకండాలో నర్సరీ అంతా స్టార్ట్ అయింది. పోదాం మీరు అందరూ. అక్కడ సాయిల్ చాలా బాగుంది. మనం ఎంత రిపేర్ చేసినా సాయిల్ ఇప్పుడే కావు, ఇంకా 20-30 ఏళ్ళు కష్టపడాలి ఇండియాలో రెడీ కావాలి. గ్రీన్ రెవల్యూషన్తో చాలా సాయిల్ డ్యామేజ్ అయింది. అక్కడ బాగుంటాయి కాబట్టి అక్కడ వ్యవసాయం చేయొచ్చు. అక్కడ ఎక్స్ప్లాయిట్ చేయకుండా, కెమికల్స్ చేయకుండా ఆర్గానిక్గా చేయాలి. అక్కడ పోయి మనం అక్కడ నాశనం చేయకూడదు కదా.
సో అక్కడ 1000 ఎకరాల్లో చేసి న్యూట్రాసిటికల్స్, హెర్బల్స్, ప్రపంచమంతా ఇప్పుడు డబ్బులు ఉండే వాళ్ళందరూ ఏం కావాలి వాళ్ళకి? కెమికల్ బేస్డ్ మాలిక్యూల్స్ కాకుండా జబ్బులకి ప్లాంట్ బేస్డ్ మాలిక్యూల్స్తో బాగా రికవర్ అవుతూ ఉంటారు. బికాస్ వీఆర్ లివింగ్ విత్ ప్లాంట్స్, నాట్ కెమికల్స్ అనే దాని మీద వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి మమ్మల్ని అడుగుతాడు. పసుపు నుంచి కుర్కుమిన్ చేసేయండి, అది మంచిది. తులసి నుంచి ఏదో ఎక్స్ట్రాక్షన్, ఇట్లా అన్ని న్యాచురల్స్, ఇంట్లో క్లీనింగ్ మొదలుకొని, బట్టలు మొదలుకొని, ఫుడ్లు మొదలుకొని, మందులు మొదలుకొని అన్ని న్యూట్రాసిటికల్స్ అనే దాని మీద ఎక్కువ అడుగుతాడు. సో అట్లాంటివన్నీ మంచి సాయిల్లో ఆర్గానిక్గా చేసి దాని ఎక్స్ట్రాక్షన్స్ పెట్టి కంపెనీ పెట్టి అక్కడే ప్రాసెసింగ్ చేసి వాళ్ళకి అన్ని ఇవ్వగలిగితే డబ్బులు కూడా వస్తాయి, మనం మంచి ఇస్తాడు. సో ఆ పని మీద ఉన్నాం మేము అందరూ. దాని పెరుగు దేశం నుంచి ఒక ఫ్రెండ్ వచ్చేసి బెంగళూరులో ఉన్నాడు, శ్రీనివాస్ అని, న్యూట్రాసిటికల్స్ ఆయన కలిసినాడు. అంటే ఫ్లోలో ఉన్నా నేను. సో చెత్త కూడా వస్తూ ఉంటుంది, ఇది ఇచ్చుకొని పోతా ఉంటే వెళ్ళిపోతుంది. ఫ్లోలో లేదనుకో హుస్సేన్ సాగర్ లాగా కంపు కొడతాం. ఫ్లోలో ఉంటే ఫ్లో ఇంపార్టెంట్ అమ్మా, ఫ్లో ఇంపార్టెంట్. వదిలించుకొని పోతా ఉండాలి. అంతే. బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు 30 ఏళ్ళ నుంచి, నీ ఫ్లోకి సరిపోలా ఫర్ వేరియస్ రీజన్స్, నీ ఎత్తుకు ఎదగల, వదిలేసి వెళ్ళిపోవాలా. యుద్ధం లాగానే, సైనికుల్లాగానే. వాడు చచ్చిపోయినాడు అనుకో, వాడిని కిందేసి వాడిని అడ్డం పెట్టుకొని కూడా వెళ్ళిపోవాలా. సినిమాలో చూశారు కదా, మీ నాన్న చెప్తారు కదా, ఓ ఫ్రెండ్ చచ్చిపోయినాడు, నువ్వు చచ్చిపోకుండా వాడిని అడ్డం పెట్టుకొని బుల్లెట్ని వాడిని దిగేట్టుగా నువ్వు తప్పించుకోవాలి కదా యుద్ధం చేయాలంటే. అట్లుండాలి, అప్పుడు నీ లైఫ్ కరెక్ట్గా ఉంటుంది. అయ్యో సెంటిమెంట్, అయ్యో అంటే నువ్వు వాడు బురదలోకి పోయింటే నువ్వు బురదలేకపోతావు. ఎట్లా? వాడి లాగే స్కోప్ లేదనుకుంటే వదిలేసి వెళ్ళిపోవాలి నిర్మమాటంగా. నేచర్ ధర్మమే అది, నేచర్ ధర్మమే అది. ఎస్. కడుపులో షార్క్కి 4 పిల్లలు ఉంటే వీక్గా ఉండే పిల్లని లోపల స్ట్రాంగ్ ఉండే పిల్లలు తినేస్తాయి. తల్లికి సింహానికి 10 మంది పిల్లల్లో 1 or 2 వీక్ ఉన్నాయనుకో, అవి నడచలేకుండా కేవంటా అంటే వాటికి వచ్చి పాలీది, అది నడుచుకొని వెళ్ళిపోయి చచ్చిపోతాయి. ఆ ఏవి బాగా గ్రో అవుతా ఉన్నాయో వాటికే నేచర్ ప్రొటెక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకో. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఒకటే కాలు లేని వాళ్ళకి, అరే మన బిడ్డరా నువ్వు ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తాడు అని మనిషికి ఒక్కడికే ఉండేది. అది మానవత్వం. మనిషి ఒకడే అంత ఆలోచిస్తాడు. వీక్గా ఏదో బస్ కింద పడిపోయిండే దానికోసం అని ఏదో సినిమాలు చూపిస్తారు, కానీ అట్లే ఉండి ఏముండవు. ఒక పులి పట్టుకునేసింటే జింకని, దానికోసం జింకలన్నీ రావు, అన్నీ చచ్చిపోవు. మనిషి ఒక్కడికే అది వీలేదు. సో మనం తినేటప్పుడు అందరూ ఉండారా, మన అమ్మ తినిందా, నాయన తిన్నాడా, పన్నోళ్ళు తిన్నారా అని చూసుకునేవాడు, చూసుకునే ఆమె సూపర్. పెళ్లి చేసుకునేటప్పుడు అవి గమనించాలా. ఆస్తి జాతకాలు ఇవి ఉండయ్యా, అది కట్నాలు అవి కాదు చూడాల్సిందే. వాటితో జర్నీ చేసి, ఆమెతో జర్నీ చేసి, మనకంటే చిన్నోళ్ళతో ఆ హోటల్లో సర్వ్ చేసే వాళ్ళతో బాగా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడా. డ్రైవింగ్ అప్పుడు ముసలావిడ ఎవరో నడుచుకొని పోతా ఉంటే స్లో చేసినాడా లేదా ఇవి చూడాలి. అది ఊరు చెప్పరు, జాతకాలు చెప్పవు, ఇది చెప్పదు. ఎంత మాకు తెలుసబ్బా అబ్బాయి ఇది అది ఎంత చెప్పినా అది నమ్మలే. మీరు జర్నీ చేయాలి, మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు జర్నీ చేసి మీరు అర్థం చేసుకొని అన్నీ ఊరికే రావాలి. పొడుగు కరెక్ట్గా ఉండారా, సరిపోయినారా, తెల్లగా ఉండారా, హైట్ సరిపోయిందా, ఇలా చూడాల్సింది. మనమే మిషన్లా చూసుకోవడానికి లైఫ్. కానీ ఇది చాలా యంగ్స్టర్స్ అందరూ ఆలోచిస్తారు, పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు కదా, మంచి సంబంధము, వాడు మినిస్టర్ కొడుకు, వాడు 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 బాగున్నాడు కదా, బాగుంటే తింటావా, ఏం చెప్తారా నాయన. అందులో ఇప్పుడు తెల్లగుంటే చాలని, తెల్లగుండేటువంటి డేంజర్ అని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు. అందులో తెల్లగుండే పాలు, తెల్లగుండే మైదా, తెల్లగుండే చక్కెర, తెల్లగుండే బియ్యము, తెల్లగుండే అమ్మాయిన అబ్బాయినా డేంజర్ రా స్వామి అంటే. తెల్లగుండే దాని మీద వద్దు, తెల్లగా అన్నీ బాగుంటే చేసుకోండి అబ్బా. తెల్లగా ఉండి, అరగండి, మంచిగా ఉండి, ప్రేమగా ఉండి, అమ్మ నాయన చూసుకొని, అక్క చెల్లిని చూసుకొని, అన్నీ ఉండి చూసుకొని చేసుకోండి. అట్లా వాళ్ళు ట్రై చేయండి. దొరకలేదు అనుకో, ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ కావాలి కదా. వాడు సంతకు పోయినాడంట, పోతా ఉంటే ఆ రెడ్డి చెప్పినాడంట ఆ ఓనరు, రే సంతలో ఆవును పట్టుకురావాలా, ఆవు తక్కువ గడ్డి తినాలా, కుమ్మకూడదు, తండకూడదు, తక్కువ గడ్డి తినాలా, ఎక్కువ పాలు ఇవ్వాలా, రేటు తక్కువ ఉండాలండి అంటే ఎట్ట కుదరుతుంది. మన కోరికలు అట్లున్నాయప్ప, ప్రపంచంలో అట్లున్నాయి కోరికలు. అరే నీకు మంచిగా లైఫ్ లాంగ్ అర్థం చేసుకునే భార్యాభర్త కావాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్, డబ్బులతో లింకే కాదు అది. ఆ డబ్బులు ఇచ్చింటే ఆ డబ్బులతోనే లింక్ అయ్యేట్టుకుంటే అసలు అది అసలు మాట్లాడేది ఏంది, నేను ఎంత పెడతావని అసలు చేసుకునే మన ఇద్దరము. నాకైనా కష్టం వచ్చింది, మా నాన్న దగ్గర తెచ్చిస్తానులే అని చెప్పి ఇవ్వాలా. వీడు తాగుబో తిరిగిపోతే అయితే వద్దు, ఎట్లా ఇవ్వాలా. మళ్ళీ ఏది భర్త కూడా ఇప్పుడు నా ఆస్తి వేరే నీ ఆస్తి వేరే అనుకుంటా ఉన్నాడు. వీడు సచ్చి సూసైడ్ చేసుకుంటే కూడా ఆమె ఇవ్వడంలే, మా నాయన ఆస్తి అంటా ఉంది. మరేంటి ఇంకెందుకు భార్యాభర్త ఇలాగే
ఎవరు చెప్పింది? రాజమౌళి కదా. త్రివిక్రమ్ ఆ కరెక్ట్గా చెప్పినావు. ఏదో చెప్పినాడబ్బా. జోక్ ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది. అదే చెప్పినారు. నాకు ట్యాన్షన్ అయిపోయి ఎక్కడికి పోతాడో తెలియదు, జోబులో చేపెట్టుకుని నడుచుకొని వెళ్ళిపోయినా అంటాడు. అట్లా ఆయన పోయేసి నడుచుకొని నదిలోకి వెళ్ళి చచ్చిపోయినాడు. అదే మన ప్రోగ్రామ్ లేదు, మీతోటి 2 రోజులు ఏం చేస్తాం. మేము 22వ తేదీ అరుణాచలం ఉంటాము. 22, 23 అక్కడే ఉన్నాం, కలుద్దాం. చూసివా ఎట్టుందో మనకు అన్ని కోయిన్సిడెంట్ తిరుగుతాడు. 22 నుంచి మేము డ్రైవింగ్ చేసుకుని పట్టుకొని అరుణాచలము, అక్కడ ఒక పెద్ద గుడి ఎవరో కట్టినాడు మా ఫ్రెండ్. అది తర్వాత ఒక స్కూల్ ఉంది, మరుదం స్కూల్ అని, ఆల్టర్నేటివ్ స్కూల్. అది ఈ సోలార్ డ్రైయర్స్ జర్మన్ టెక్నాలజీ వేసినారు. సోలార్ డ్రైయర్స్ అది, మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, కోయంబత్తూరులో ఈషా, కేరళలో నట్మెగ్, జాజికాయ జాపత్రి, ఇవన్నీ మధ్యలో ఆ జాలి రూములు గీములు బుక్ చేసుకుని పనే కాదు. వీళ్ళందరూ ఖుషిగా ఉండరు మా వాళ్ళందరూ, మా బ్యాచ్ 5 మంది. దానికి పోతాను. అందుకని అరుణాచలంలో 22, 23 ఉంటాం. అక్కడ మీట్ అవుదాం. అంటే 22 ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? చూద్దాం అటు ఇటు మాకు జర్నీ చూసుకుంటే. ఇప్పుడు 16వ తారీఖు అందరితో ఇక్కడ మనం ఇక్కడ శంషాబాద్లో కలుద్దాం 16వ తారీఖు. అట్లా మేము వెళ్తాం, మీరు అక్కడ వచ్చి కలుద్దుకున్నట్టు. ఇలా ఇవాళ 15, 14, 16 ఏంటి నాకు పని? 16 ఏంటి పని? అయితే పోతాం మేము వెళ్తూ పాటి. 16 సండే కదా, ఏం పని లేదు, పోదాం. నువ్వు కూడా రమ్మా, చాలా మాట్లాడాల. అంటే ఓపెన్గా ఇటు మాట్లాడేది వేరే, ఇంకొంచెం సీరియస్గా నువ్వు క్వశ్చన్ చేయాలి. ఏం కంపెనీ పెడతారు, ఏ కంపెనీలు, ఎవరితో కలుద్దాము, కేరళకి ఏంటి, హెర్బల్స్ ఏంటి, నువ్వు బిజినెస్ మేనేజ్మెంట్ ఏది చేశానంటే నీకు 1000 కోట్లు వచ్చే ప్రోగ్రామ్ చెప్తాము. ఇంకేమి నీకు రా, ఇంకేమి హెల్త్ ఇస్తాము, 1000 కోట్లు వచ్చే కంపెనీ పెడదాము. మాతో తిరుగు నువ్వు, అంతే. నీ డబ్బులు పోకుండా మేము కాపాడతాం, నీకెందుకు? అంటే చాలా మంది పాపం యంగ్స్టర్స్ కి పెద్దవాళ్ళు భయం, ఎట్ట పోయి డబ్బులు పోగొట్టేస్తారు దాన్ని. మేము బాగా మెచ్యూర్ అయినాం కాబట్టి మేమే జాగ్రత్తగా ఉన్నాం కదా, డబ్బులు పోగొట్టుకోకుండా. మీ డబ్బులు ఎందుకు పోగొడతాము? జాగ్రత్తగానే పెడతాం. దానికి నిన్న పూనాలో మా ఫ్రెండ్ పెరుగు నుంచి వచ్చేసి శ్రీనివాస్ అనే ఆయన, శేషుని బెంగళూరు ఆయన, ఇద్దరు కలిసి లలిత్ అని ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీలు ఎట్లా పెట్టాలా, ఏ దేశంలో పెడితే ఏం అడ్వాంటేజ్, సింగపూర్లో పెట్టి దాన్ని సబ్సిడీగా ఆఫ్రికాలో పెడితే సేఫ్టీ ఉంటుంది. ఇవి నాకు తెలియదు కదా, నేను రైతుని. అన్ని మాట్లాడుకున్నాను నిన్న, అది మిస్ అయిపోయింది నాకు. నేను ఇక్కడ మదనపల్లికి వచ్చేస్తే కదా, సరే వాళ్ళు అసలు నా సబ్జెక్ట్ తెలియదులే, నువ్వైతే అర్థం చేసుకుంటావు, నాకు అసలు అర్థం కూడా కాదు పెద్దగా. ఎనివే అక్కడ పూనాలో ఆయన మాట్లాడి నేచర్కి పోయి మా ఫ్రెండ్స్ ఇద్దరు వెనక్కి వచ్చినారు నిన్న బెంగళూరుకి. సో అటు పోయినప్పుడు ఏం పెట్టాలా ఏంటి, న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటి, పెద్ద పెద్ద కంపెనీలు, ఎన్వీడా, ఈఎన్వీడి అని కొట్టు, ఈఎన్వీడే 1000 కోట్ల కంపెనీ అమెరికాలో. వాళ్ళు నాతో కలిసినారు 6 months ముందర. 5 ఎకరాలు ఏదో పంట ఇస్తాము, అది వేయాలా, సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు, అది ఓకే అయితే వాళ్ళు ఇస్తాం అని చెప్పారు. అట్లా వారు కాబట్టి 100 మంది ఉంటారు. అట్టాడు మనం ఆర్గానిక్గా సర్టిఫికేషన్ చేయించి, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేయించి, నో చైల్డ్ లేబర్, నో ఉమెన్ ఎంటర్ప్రినర్స్, నో ప్లాస్టిక్ అని చేయించి అవన్నీ చేసి పెట్టి, ఆ వచ్చిన డబ్బుల్లో సిఎస్ఆర్గా మన వాళ్ళందరికీ మంచి స్కూల్ పెట్టించి, వాళ్ళ హెల్త్కు మంచిగా చేసి, వాళ్ళని ప్రేమగా చూసుకొని, అట్లా కాన్సెప్ట్ ఉండేవాళ్ళే మేమందరం. దాంట్లో ఒకరిద్దరు పొలలు కొంచెం ఇట్లా అట్లా చేస్తాడు. వాడు ఆయన శివుడు దక్షయజ్ఞంలో పోయి సోలంతో కూర్చి దక్షిణ చేసినట్టు వాడిని వేసేసిన 3 రోజుల ముందర తీసేసారు పార్ట్నర్ని. తీసేసిన ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇంకా వాళ్ళు లేకుండా ఎట్ట చేయాలి ఏమైనా కూడా మొదలు పెట్టాను. అవునా, ఇప్పుడు వస్తావు బెంగళూరుకి? వెరీ గుడ్. చూడు మళ్ళీ మీ నాయన పక్క చూడకూడదు, నువ్వు ఇప్పుడు రమ్మంటేటప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవాలి. చెప్తా తీసుకో, అక్కడ సార్ దగ్గరికి వెళ్ళి పాపం మదనపల్లికి వచ్చి స్టే అవ్వచ్చు. మా అమ్మాయి భలే ధైర్యవంతురాలు కాదు, చాలా టూ మచ్ కేర్ఫుల్, భలే ఇంటెలిజెంట్. ఏం చేస్తాను, ఏమి ఆ రూమ్ కడితే ఎట్లా, ఆ రూమ్కి 10 లక్షలు అయితే కానీ దానికి ఎంతమంది వస్తారు ఏంటి, ఇవన్నీ ఎక్కువ ఆమెకి. ఎకనామిక్స్ చేసిందా ఆమెకి, ఐసిఎస్సిలో ఎకనామిక్స్లో 100 out of 100. నాకే తెలియదు 5-10 ఉంటుంది ఆమె. మంచి డాన్సరు, మంచి స్పోర్ట్స్ మ్యాన్, అన్ని మార్కులు తెచ్చుకుంటే నాకు తెలియదండి. 100 out of 100 ఎకనామిక్స్లో. ఇదేంటి? అదే ఐసిఎస్సి రిషివేలి స్టూడెంట్ ఆమె, 4th నుంచి 12th వరకు. లేడీస్ రామ్ కాలేజీలో వచ్చేది ఢిల్లీలో, పోకుండా ఫిలాసఫీ తీసుకొని మళ్ళీ ఎకాలజీ మీద పీజీ లండన్లో చేసి, అక్కడే 1 year పనిచేసి, 6 months ఆస్ట్రేలియాలో ఉండి కార్పెంటరీ నేర్చుకొని వచ్చి, ఇప్పుడు ఈ జనాలతో, సామాన్యులతో, వర్కర్స్తో వాళ్ళని అర్థం చేసుకొని, అర్థం అంటే ఏంటి, ఆడ తెల్లతోళ్ళు పని అంటే సీరియస్గా పనిచేస్తారు, 8 hours బలం పడతారు, అట్లుంటారు.
వీళ్ళు మనం చూస్తే పని చేస్తారు, మన చోటు పని చేయరట. ఏంది ఇది అనేది ఇదేనా ఇండియా అంటే? దట్ ఈస్ ఇండియా. ఇంకా అక్కడ తక్కువ పని చేసే వాళ్ళు ఎక్కువ పని చేసే వాళ్ళు ఎవరు అందరూ ఈక్వల్ రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తారు. మరి మరి అట్లా దగ్గర ట్రైనింగ్ వచ్చిన ఆమె ఇక్కడ అడ్జస్ట్ కావాలంటే కొంచెం టైం పట్టింది 1 year. అందుకని మా మీద కూడా కోపడతాడు అంటా ఉంటుంది. సో సరే ఏం చేద్దామా, అదే ఇక్కడికి అడ్జస్ట్ కావాలంటే ఇక్కడే ఉండాలా. సరదాగా అమ్మా సార్ వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి ఒక వాలంటీర్ వచ్చి 3 months ఏమో ఉన్నాడు, వెళ్ళిపోయినారు కదా ఇద్దరు. రష్యా నుంచి ఒకటి వచ్చి ఉన్నాడు. వాళ్ళు సీరియస్గా చేస్తారు పనులు. ఇప్పుడు సీరియస్ అంతా సంవత్సరం అంతా ఏండ్ల కొద్దిగా బాధపడి సచ్చేది ఎందుకు? నీకు నిజంగా చేయాలంటే చెయ్యి. నేను నిలబడాలంటే నన్ను నిలిపించేంత మనగాడు ఉండాలి కదా ఎదురుగా. బాగా సబ్జెక్ట్ చెప్పి అదన్నా ఉండాలా. లేదా మన గుహల్లో పోతే కదా కొంతమందిని కలిసిన బీదర్ దగ్గర ఆ అనుభవం అంట బసవేశ్వర తత్వంలో గుహల్లో మెడిటేషన్ చేసుకుంటా ఒక ఆమె 10 years నుంచి అలా నీకు ఎక్కడో అడవిలాగుంది, అక్కడ ఊరి దగ్గరే నీళ్ళు జలపాతం వస్తూ ఉంది, అట్లా లోపల నుంచి వస్తూ ఉంది, నీళ్ళు తాగుతూ ఉంది, గుహ ఉంది, ఆడ 3-4 గుహలు ఉన్నాయి. ఎంత షార్ప్ ఉంది. మనం 1 గంట ఒక రోజు మనిషి కనపడిపోతే డిప్రెషన్ అయ్యో అంటాం కదా. 10 years బసవతత్వాలని 2500 ఓ తత్వం చెప్పమ్మా అని అడిగితే చెప్పిందాక ఆ భోజనం పెట్టాలంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో 2-3 లక్షలు వేసుకుని వడ్డీ ఇస్తారంటే ఇంత తింటుంది అంతే. ఆయన చూడాలని ఇప్పుడు మా ఇంకొక వాలంటీరు ఆమెతో మాట్లాడాలి. ఎట్లట్లుంది, నేను మ్యారేజ్ చేసుకుంటే నేను నా వుడ్బి నాకు కావాల్సిన అమ్మాయిని 10 days ఆమెతో ఉండమ్మా అప్పుడు చేసుకుందామంట అంట. పారిపోతారు అని చెప్పి అగ్ని పరీక్షలాగా, సీతకు అగ్ని పరీక్షలాగా అది 10 years సైలెంట్ బావనా మెడిటేట్ చేసుకుంటా ఎట్ట కుదిరేది. ఆమె కూర్చొని నమస్తే అండి రాండి కూర్చోండి అన్నగారు ఆయనే ఆశ్రమంలోకి వెళ్ళారు. అవునా అవునా అబ్బో 7 రోజులు ఉత్త తేనె నిమ్మకాయ అది కూడా లేదా? ఒకరోజు జ్యూస్ ఫ్రూట్స్, నేను 1 రోజు 2 రోజులు తిన్నాను అనుకుని పెద్ద తోపు నేను అనుకోలేదులే అనుకుంటారు జనాలు. నేను అసిడిటీ నుంచి బయటపడి 1 రోజు 2 రోజులు ఉంటా కదా ఏకాదశికి, 4 రోజులు ఉన్నాడు. న్యూజిలాండ్ నుంచి ఫోన్ చేసాడు ఆయన, ఆయన పేరేంటి ఏదో హైదరాబాద్ ఆయన. సార్ 19 రోజులు ఫాస్టింగ్ వాటర్తో చేసి ఇప్పుడే బ్రేక్ డౌన్ చేసిన సార్ అని చెప్పాడు. గురూజీ అంటాడు. నేనేంద్రా గురువు. 19 రోజులు వాటర్ ఫాస్టింగ్ చేశాడు. ఎన్నో 40 కిలోలు తగ్గినాయంట. అసలు ఆయన మైండ్ ఎంత స్ట్రాంగ్ చూడండి. 4 కేజీలు తగ్గాడు. కేబీఆర్ వాకింగ్ చేస్తున్నాడు. హెల్త్ సూపర్ సూపర్ వెరీ గుడ్. గురుగారు వాడు చెప్పిందంటే తావేలంట ఎండాకాలం మంది పూలు ఉంటుందంట, కాసి నీళ్ళతోటి. మళ్ళీ వర్షాకాలం వచ్చిందాక నీళ్ళతోటే ఉంటుందంట. అవును పవర్ ఉన్నది అని చెప్పాడు ఆయన. అవునా మంత్రి గారా? ఆయన వైఫ్ కూడా చెప్తుంది కదా క్లాస్ లో. మంచి మాట కార్యక్రమం. 15 రోజులు ఉన్నారా? బా అంత టైం ఉందే బా మీకు? హ్యాపీ వచ్చింది అన్న. ఆయన 1 week పిలిపించుకున్నాం. 1 week మీ పేరు? బాబు గారు. ఏంటి మా వెనకుండి మేము కనిపించే మనుషులు అంటే మాకు కనిపించని సింహం ఆయన. అన్ని వెనక అన్ని పనులు చూసుకునేది ఈ డిజైన్ అది ఆయన శుభరాజు గారు ఆయన తోటి ఫ్రేమింగ్ ఇలా ఉండాలంటే ఆయన వేసేది. వెరీ గుడ్. ఇప్పుడు మన అక్కడ మనం ఫామ్కి వచ్చాం కదా, ఆ చెట్లు గిట్ల మొత్తం ఆయన డిజైన్ మొత్తం చూసుకుంటారు. మనల్ని పెద్దగా ఈ విషయాలు మీరు షూటింగ్ చేయటం మన పనులు మనం మిగతా ఆయన పనులు ఆయన చూసుకుంటాం. షూటింగ్ లేకపోతే మేము మంచి చెం కూడా పక్కన పెట్టాం, ఓన్లీ బయట పనులు. ఏ ఇంట్లో పని అసలు అన్ని వాళ్ళే, అన్నీ వాళ్ళు చూసుకునేది. ఇలా ఉండాలనుకోవటం ఇదంతే. ఇప్పుడు హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది దాని మీద జిడ్డు కృష్ణమూర్తి గారి మాటల నుంచి నేను అనలైజ్ చేసుకునేది ఏమంటే, మీ 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 వల్ల ఈయన చిన్న చిన్న పనులు చేస్తే హ్యాపీగా ఉంటారు. మీ వల్ల ఏంది ఈ ప్లేట్ కడిగేసి ఆడ పెట్టచ్చు, పొద్దున్న లేస్తాను బెడ్షీట్ మడత పెట్టచ్చు, మీరు తాగేసిన కాఫీ గ్లాస్ని మీరే కడిగి ఆడ పెట్టేయచ్చు. నీళ్ళు తక్కువ పడతాయి. కాఫీ గ్లాస్ ఎండిపోయింది అనుకో, ఇన్ని నీళ్ళు కావాలి. దానివల్ల విమ్ సోప్ ఏదో కెమికల్ వేసి రుద్ది ఆ గిర్రలంతా తీరుకొని ఉంటే ప్లేట్స్కు దాంట్లో వేడి సాంబార్ పోసుకొని మళ్ళీ తాగుతారు, విమ్ తాగుతారు. చిన్న పనులు మన నచ్చిన పనులు చేసుకోవాలి. అప్పుడు నీ మైండ్ థ్యాంక్స్ 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 అని చెప్తానే ఉంటుంది. ఇప్పుడు మన వల్ల కాని పని లేనిది నాకు ఇంటికి రాలిపోయినాయి లేవనుకో, ఇవి వస్తే బాగుండే జూబ్లీస్ అంతా తిరిగి నాటించుకొని అవి రాలిపోకుండా మళ్ళీ సందులు వేసుకొని సత్యబుడ్డు అయిపోయింది కథ.
వదిలేయరా. నా హిమోగ్లోబిన్ 15.5 ఉంది. నేను ఇక్కడ నుంచి మదనపల్లి నడుచుకొని వెళ్ళిపోగలను ఇప్పుడు. నడుచుకొని వెళ్ళిపోతా హ్యాపీగా. నాకు పని వెళ్ళిపోతా, మధ్యలో బఠానీలు తింటా, పల్లీలు తింటా, జొన్న రొట్టెలు తింటా, ఏదో తింటా, ఎంజాయ్ చేస్తా. ఎవరన్నా ఉంటే మాట్లాడతా పోతా, ఎవరు లేకపోతే నడుచుకొని వెళ్ళిపోతా. అది కావాలి నాకు. నాకు బొచ్చుద్దా లేదా, నేను ఎట్ట కనపడాలా, రంగు వేసుకుంటే బాగుండే. ఆ రంగు వేసుకునే దానివల్ల మహిళలకి బ్లాడర్ క్యాన్సర్లు వస్తాండే అని ఒక డాక్టర్, కర్ణాటక డాక్టర్ చెప్పినాడు. దగ్గర ఉంది వీడియో. ఎందుకు మహిళలు యూరిన్ ఎక్కువసేపు పెట్టుకుంటారు, హోల్డ్ చేస్తారు. అందరూ మనలా యాంటాడు కొట్టరు కదా. వాళ్ళకి ఈ ఈ బుర్రకే ఈ జుట్టుకేసుకుండే ఈ డై స్కిన్ లో నుంచి బ్లడ్ లేకి పోయి ఫిల్టర్ అయ్యి కిడ్నీల నుంచి బ్లాడర్ లో స్టాక్ ఎక్కువసేపు ఉంది కాబట్టి వాళ్ళకి బ్లాడర్ క్యాన్సర్ వస్తాడని చెప్పాడు. ఎంత సారా చేసాడు చూడు. దగ్గర ఉంది బాధ. డాక్టర్ మహానుభావుడు ఎవడో వారిని పాసును అలా ఎంత వాడేస్తా ఉంటారు నెత్తికి రంగులు, ఎంత డేంజరు. అది కూడా ఎన్ని ఎక్కువ రోజులు వేస్తే నెల రోజులు అట్లే ఉంటుందంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలి అది. ఇప్పుడు అందరి కోసమని సార్ మీరు ఏజ్ ఎక్కువ అనిపిస్తాడు అని చెప్పి నాకు రంగు వేస్తే వస్తున్నా. నేను ఎట్లా బతకాలి ఆరోగ్యంగా, ఇట్లా బతకాల. ఎట్లా ఒకటి బతికేదానికి క్యాన్సర్లు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి బ్యాగ్లు వేసుకొని పెట్టుకొని పోయేదాన్ని నేను రెడీగా లేను. ఎవడో ముందు దురుస్తూ ఉంటే, జొల్లు కాడుతూ ఉంటే ఇట్లా అయిపోయి క్రింపులు అయిపోయి వీల్ చైర్లో తోస్తా. ఎందుకు నేను అంటే సెల్ఫ్ మా కాన్ఫిడెంట్ రావాలంటాడు. మీ ఎక్సైజ్ కానీ తినే తిండి మీద కూడా బాబు మీ గిల్లు మీరు ఎందుకు కడుక్కొని చదువుతారంటే అని చెప్పి ఇక్కడ పోయి మీ గిల్లు కడుక్కుంటారు, మీ గ్లాసులు కడుక్కొని చదువుతారు. మనం కడుక్కోమని చెప్పి తింటా నిదానంగా అన్ని కలిపి వాటర్ కూడా అవసరం ఉంది. నేను తాగినారు రైజా మీరు వీళ్ళు వస్తారు, వీళ్ళకి ఎక్స్ట్రాగా చేసి పెట్టింది నేను మదనపల్లిలో. 4 దిగి రాగిజావ చేసి పెట్టేసి మళ్ళీ పడుకున్నాను అబ్బా. నేను తెల్లారుజామున 1 గంట నిద్రగా మళ్ళీ 6కి లేసి రాగిజావ తాగి పరిగెత్తాల టైం లేక లేదా పరిగెత్తేవాడిని. అట్లా చేసి పెట్టా. మా ఇంట్లో ఎవరు తాగుతారు, నా కూతురు కొంచెం తాగుతుంది, కోడలు తాగుతుంది అంతే. మా అబ్బాయి ఎవరు తాగరు. పోనీ అయ్యో మీరు తాగకపోతే నేను కూడా పస్తుంటా. ఎందుకో మీరు కమ్యూనిటీలు లాగండి, మీరు జబ్బును పడతారు, చూస్తూనే ఉంటా నేను. మీరు ఆరోగ్యంగా ఇది అది ఏదేదో తిరతా మీరు బాగా కనపడతా అన్నట్టు ఉన్నారు. నేను ఒకటే చేయిలు పట్టుకోకుండా 3 మెట్లు ఒకేసారి ఎక్కిపోతాయి. ఇప్పుడు కూడా చిన్నప్పుడు మనం ఎక్కుతాం కదా, చేయిలు పట్టుకోండి ఎక్కువ. ఇట్లా 3 ఇట్లా పట్టుకోకుండా సైడ్స్ 3 మెట్లు 2 మెట్లు 3 మెట్లు ఎక్కి ట్రై చేస్తాం కదా చిన్నప్పుడు. అట్లా నేను ఇప్పుడు కూడా ఎక్కుతా ఉంటా. మిగతా అందరూ ఒక మెట్లు ఎక్కేదాన్ని ఒక కాలు మీద ఒక కాలు పెట్టి కూడా పోతా ఉంటాను. మరి ఎట్లా వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి నేను నవ్వుకుంటా ఉంటా. ఎందుకు ఆందోళన స్టార్ట్ అయ్యేదే మన దగ్గరుండే వాడిని మార్చలేకపోతాను మేము. ఎక్కువ దగ్గర వాళ్ళే ఎప్పుడు అమ్ముతుంటారు. అయ్యో వీళ్ళు ఇట్లుంటే బాగుంది. దాంతో నువ్వు డిప్రెషన్లోకి నువ్వు వీక్ అయిపోయి నువ్వు చేయలేని పనులు చేయలేకపోతాను అనేది నాకు కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు ఎవరిని పట్టించుకోండి, నా జర్నీ నాది. నేను ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, దేనికి పెట్టాలి అన్నీ కూడా నేను డెసిషన్ తీసుకుంటాను. మేజర్ డిస్కషన్ అయితే తప్ప అది కూడా చెప్తా అంతే. ఇట్లా పెడతాను ఇక్కడ ఆఫ్రికాలో వ్యవసాయం అని అంతే. నాకు ఎవరు బ్రేక్లు వేయలేరు. బ్రేక్లు వేస్తే బాహుబలి దాకా తెంచుకొని బయట వచ్చేస్తాను. అనుకున్న లక్ష్యం వెళ్తున్నారు మీరు. వాళ్ళు కూడా బ్రేకింగ్ పాయింట్ తగలేదు కదా, మీ వల్ల బ్రేకింగ్ పాయింట్ తగిలితే అడ్డేస్తారేమో వాళ్ళు లేవు కదా. అంటే వాళ్ళకి ముందంతా వ్యవసాయము కష్టాలు చూసినారు కదా. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి ఉన్నాయి, మళ్ళీ ఆడ పోగొట్టేస్తాడు వీడు, మళ్ళీ మనకు రైతు మళ్ళీ ప్రాబ్లమ్స్ పోయి వ్యవసాయంలోకి పోయి ఈ వ్యవసాయం జరగ వాళ్ళ భయ వాళ్ళదే. మరేమో అంత ఈజీగా లేమో అమ్మ. ఇంత ఫ్లోలో ఎంత తెలివిగా ఎవరితో ఉండాలా ఏమి, వాడు అంటానే పేరు లెక్క పెట్టేసే రకం అయిపోయినా అన్నారు. అంత ఈజీగా మోసపోతామా? మోసం చేయనోడు మోసం ఎవరిని చేయకుండా ఉంటాడే వాడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మోసపోతే ఎట్లా? నువ్వెవరిని మోసం చేయవు, నేను అందరితో నేను మోసపోతాను, నువ్వు ఏడ్చుకుంటా ఉంటే ఏం నీ కర్మ. ఎవరిని మోసం చేయలేదంటే ఇంటెలిజెంట్గా ఎవరి దగ్గర మోసపోకుండా కూడా ఉండాలి. మన పిల్లలకు చెప్పాల్సింది అదే. మీరు మోసం చేయొచ్చు కరెక్టే, మీరు మోసపోతే. అందుకని మా వెనకంటే తిరగండి, చెప్తాము, అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి, సైకాలజీని స్టడీ చేయండి. ఎవడు అరచేతిలో బయట చూపిస్తాడు, ఎవరు ప్రాక్టికల్ ఉన్నాడని తెలుస్తుంది. అందరినీ అందరు మాట్లాడి వినదగిన ఎవరు చెప్పినా వినండి. మీ డెసిషన్ మీరు తీసుకోండి. అది తీసుకునేటప్పుడు సూపర్ డెసిషన్ అని చెప్పండి, పర్వాలే, అది ఇగోలే.
చాలా మందికి ఏమంటే రామలక్ష్మి దగ్గర నేను ఇవి నేర్చుకున్నా, మంత్రి దగ్గర పోయి నేను చెప్పరు, ఇంకోటి వస్తుంది. అది అవసరం లేదు, చెప్పచ్చు చెప్పండి. మేము చిన్నప్పుడు బాధల్లో ఉన్నాము, మేము కూలి పని చేసి మా అమ్మ మమ్మల్ని చదివించింది చెప్పుకునే దానికి అవమానం ఏముంది? నువ్వు ఇన్ని నగలేసుకొని 1000 కోట్లు సంపాదించినావంటే ఎంత మోసం చేసి ఎంతమందిని చేసింటే నువ్వు వచ్చింటావు అని వాళ్ళ అవమానంతో ఉండాల. వాళ్ళు ఎగ్జిబిట్ చేసి పెళ్లిలో గిళ్ళలో జోరుగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు నష్టపోయి అమ్మ పెద్ద పెళ్లిళ్ళేమో మనం పోలేము, మన మీద రైతులు, మనకు పెద్ద పెళ్లి వద్దులే అని పాప వీళ్ళు అవమానంతో ఉండారు. కష్టపడి పని చేసేవాళ్ళు వీళ్ళు రియల్ స్టాల్ అందరూ అక్కడుండి వాడు మళ్ళా ప్రూవ్ చేసుకునే దానికి ఈ డైమండ్ నెక్లెస్ ఏదో ఉండి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదా చూసుకొని ఎవరు చూస్తారా అడిగితే చెప్దామా అని ఉండాలి. నీ చూసేదానికి ఆమె రాలా, ఆమె చూపించింది ఆమె వేసుకొచ్చింది 2 నగలు. అడిగితే ఈ మొదలు పెడతాది, ఎవడు అడిగలేదు, నీ చూసేదానికి ఎవరు లేదు, వాడు చూపించడానికి ఉంది. నువ్వు 1 కిలో బంగారం వేసుకొస్తే 5 కిలోల బంగారం డైమండ్ ఎంత వేసుకొచ్చా 100 మంది ఉన్నారు. బుస్సని బాయ్ నీకు. అదే మంచిగా కాటన్ చీర కట్టుకొని సైలెంట్గా అట్లా ఉండి ఎవరు వచ్చినా రాకపోయినా మన ఫోకస్ అవసరం లే. ఫ్రెండ్ కోసం అయినా మరే వచ్చినాను రా నాయన అని చెప్పేసి ఇంకేదో తినేసి వచ్చేసి చాలు. ఆ ఫోకస్లో ఉండాలనుకునేదే దరిద్రం. క్యాన్సర్ కంటే దరిద్రమైన రోగం ఏమంటే ఫోకస్లో ఉండాలి. అర్థమైందా? నేనేదో దాంట్లో పెద్ద ఆయన పోర్షను, నేనేదో నాకు అవార్డులు ఇచ్చినట్టు ప్రెసిడెంట్ అవార్డు నిజంగానే వచ్చింది కదా నాకు, అబ్దుల్ కలాం అదే అవన్నీ పెట్టి నేను అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద పిల్లలకి చెప్పినట్లు అదేదో నా పోర్షన్. దాంట్లో హీరోయిన్గా చేసిన అమ్మాయిని పిలిచినారు దానికి. ఇంకొక అమ్మాయి ఎవరో ఫేమస్ అంటామే, ఎవరో మరి టీవీ యాక్ట్రెస్ ఏందో, నన్ను పిలిచినారు. మొత్తము మీడియా అంతా వాళ్ళ మీదకి వెళ్ళిపోయి మమ్మల్ని నన్ను పట్టించుకునేవాడు లేదా, వాళ్ళే ఉన్నారు. అంటే నేనేమనుకున్నా అంటే అడిగిపోతే వాళ్ళకి ఫుడ్ గురించి మిల్లెట్స్ దాని గురించి చెప్తామేమో అనుకున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు వచ్చేటప్పటికి మీడియా అంతా వాళ్ళకి అంటే వాళ్ళదే చూస్తారు. యాక్చువల్గా నన్ను చూడాలని నేను రాలేదు కాబట్టి బతికిపోయినా. నేను చిన్నగా ఎవరు మా ఆయన ఎవరు రాజమౌళి కదా, త్రివిక్రమ్ నేను చిన్నగా జేబులో చేయబెట్టుకొని త్రివిక్రమ్ చెప్పినట్లు నడుచుకుంటా వెళ్ళిపోయినా. నేను ఇంద్రా ఉన్నాడే బాబుడు, ఇంద్రా సార్ మీరు మాట్లాడతాను చెప్పండి సార్. అరే పిలిచినోడు నువ్వు మాట్లాడని చెప్పకుండా నేను మాట్లాడతాను, నేను ఎందుకు పోవాలబ్బా అయ్యో బయట. అట్లా నాకేమి నేను గుర్తెందుకుందంటే ఈ జనాలకి ఇట్లా ఈ ఫోకస్కు దీనికి మనం ఎవరిని పిలుస్తారో చూసుకొని పోతే నా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు పెద్ద సినిమా యాక్టర్లు పిలిచినా మీరు రాండి అంటే నేను పోయేది ఎందుకు, నాది ప్రమోషన్ ఏమీ లేదు, నేను డబ్బులు తీసుకోను, నా డబ్బులే పెట్టుకొని పోతా. ఇప్పుడు ఓలా ఊబర్ కూడా మేమే పెట్టుకొని తిరుగుతూ ఉంటాం ఛానల్ కన్నిటికి అయిందా. ఇంకా నాకు ఫోకసింగ్ అవసరంలే, నాకు యూట్యూబ్ లేదు, నాకు ఇది లేదు, ఇన్స్టాగ్రామ్ నేను ఓపెనే చేయను, మా పాప ఎవరు ఓపెన్ చేస్తారు. ఇదేమన్నా జనాలకి ఉపయోగపడుతుందేమో సింప్లిఫై చేసి చెప్పేద్దాం అనుకునే తప్ప ఏమీ లేదు. అట్లాంటప్పుడు నాకెందుకు ఈ శ్రమ పోయేసి ఫోకస్లో ఉండాలనుకొని ఇవన్నీ ఎందుకు పడిందా లేదా సార్ బాగుపోయింది సార్ అని చెప్పి చెప్తా ఉంటారు కొంతమంది. అసలు బాగుపోయిందా లేదా కూడా చూడండి. నేను నువ్వే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అది ఎన్ని లైక్లు వచ్చినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సరే ఏం అడుగు ఇదేనన్నా పని. నీకు లైక్ కొట్టండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఇదేనా పని. నీకు వాడికి ఉపయోగపడితే వానికి వాని ఫ్యామిలీకి ఉపయోగపడితే చూస్తాడు, లేకపోతే చూడ్డు, వాని కర్మ వాడిది. మనం అడుక్కోవాలేమే, నీకు మంచి చేసేదాన్ని కూడా నన్ను అడుక్కోవాలి మంచి ఎందుకు. అందుకని నో యూట్యూబ్. ఎవడు పిలిచినా పోతా సార్ నాకు ఇప్పుడే కొత్త సార్ మా ఛానల్ అయితే నీకే వస్తా. కొత్త ఛానల్ అయితే పెద్ద ఛానల్కి పోయి రేటింగ్ రావాలి నేను పోలా. అది ఎవరో చూస్తే వాళ్ళకి రేటింగ్ పాపం ఎవరు పిలిచినాడు, నాకెందుకు, నాకు అవసరం లేదు. ఏది కాదు అసలు నాకు ఎవరు ఫోన్ చేసే అవసరం లేకుండా జనాలు అయిపోవాలని. ఏం తాగల్లా, ఏం తినాలా, ఎట్లుండాలా, నెక్స్ట్ ఏంది అది మీకు తెలుసు. ఎన్నిసార్లు చెప్పాలా, వదిలేండి స్వామి నన్ను అంటాడు. అస్సలు ఇష్టం లేదు నాకు పిలిచేది. పిలిచినప్పుడు పోలేదనుకో ఇప్పుడు పెద్ద ఈగో ఇప్పుడు పెద్ద అయిపోయినాడు, ఇప్పుడు రాలేదు అనుకుంటారు కాబట్టి నేను పోవాల్సి వస్తుందేమో అని పోతా ఉన్నా. ముందు అందరినీ మీడియా వాళ్ళందరినీ గ్రూప్ వేసింటి 85 మందినేమో. నేను హైదరాబాద్కి వస్తా ఉన్నాను 7-8 తేదీలు అంటే టకటకాని 2-3 ఆడతారు, వాళ్ళకి 5 మందికి చేసి కంప్లీట్ చేసేవాడిని. ఇప్పుడు
ఆ గ్రూప్లో ఏకని ఎట్లా కనుక్కునేసి ముందుగానే ఫోన్లు చేసి ఏ టైంలో వస్తాను నెక్స్ట్ మంత్ డేట్ కూడా గుర్తుపెట్టుకొని ఫోన్లు చేసి తపస్సు చేసిన వాళ్ళకి నేను చెప్తా ఉంటాను. వాళ్ళందరికీ ఇంకేం లేదురా వీడు రాగి సంగటి ఎప్పుడు చూసిన రాగిదావే అని ప్రేక్షక మహాశయులు ఎవరు చూడలేదనుకో, ఫ్రీడమ్ వస్తుంది. ఆ ఫ్రీడమే జిడ్డు కృష్ణుడు తెచ్చిపోయిన ఫ్రీడమ్ అదే. అప్పుడు నువ్వు నాతో పాటు ఆఫ్రికాకు వస్తావో, చిటుకుకి వస్తావో, ఎడపోతావో, జాలీగా ఉంటావు. ఉదయపూర్కి పోయినా ఎవడు గుర్తుపట్టేవాళ్ళు లేడు. ఎంత హాయిగా ఉండింది. ఎండువ కాయలు తిన్నామో, ఏం చేసుకున్నావు, షేవింగ్ చేసుకోవాలా, పడుదోమలా తిరుగుతూ ఉన్నామో, హాయిగా ఉన్నామయ్యా. ఫ్రీడమ్ అది. ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్. ఇప్పుడు పార్టీకి పోయినామనుకో, అటు చూసి సార్ మీరు రైస్ తింటారా అంటారు. రైసే పెట్టారు, ఏం తినకేం చావాలన్నా, ఏదైనా తినాలన్నా తాగాలన్నా, ఎప్పుడన్నా ఇరానీ చాయ్ తాగుదామన్నా నోరు కట్టుకొని ఉండాలమ్మా తల్లి. సెలబ్రిటీస్ అంటే నాకే, నేను పెద్ద సెలబ్రిటీ కాదు, ఇంకా సెలబ్రిటీలు మీలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి ఇంకెట్లా ఎంత సమస్య. మాట్లాడేదానికిలే, ఎవరిని కోపపడేదానికిలే, ఎవరు నిజంగానే కోపడేది వచ్చిందనుకో మీరు కూడా కోపడతారా? మిలెట్స్ తింటే కోపం వస్తుందా అంటే మిలెట్స్ తింటే ఏమి రాదా అంటే నా బతుకున్నాడు బతుకనేడు రా స్వామి. ఇప్పుడు నేను వీళ్ళ పిల్లలతో జర్నీ చేస్తాను కదా, సబ్జెక్ట్ ఇంతే ఉంటుంది అంతే. మొత్తం జోకులు, హ్యాపీనెస్, జనాలు, మా సైకాలజీ ఇవే మాట్లాడుకుంటాం. బాగుంది ఇది. మొత్తం సినిమా అంత 3 గంటలు